మా పా సరి. ఆ దగ్గర కూడా ఒక బీట్ కౌంట్ అవుతుంది. ఓకే ఓకే ఈసారి రిపీట్ చేయండి. పాడతాను, మీరు రిపీట్ చేయండి. సరి గ మా పా సరి. ఓకే ఇంకొకసారి ఫస్ట్ లైన్ ఇంకొకసారి. సరి గ మా పా సరి. సెకండ్ లైన్. సరి గ మా పద ని సా. ఓకే థర్డ్ లైన్ ఇప్పుడు. సా ని ద ప మా సా ని. సా. ఫోర్త్ లైన్. సా ని ద ప మా గ రి సా. ఫిఫ్త్ వన్ లో ఫస్ట్ లైన్ మళ్ళీ చెప్తున్నాను, రిపీట్ చేయండి. సరి గ మా పా సరి. సెకండ్ లైన్. సరి గ మా పద ని సా. సా ని ద ప మా సా ని. సా ని ద ప మా గ రి సా. ఇంకొకసారి. సరి గ మా ప సరి. సరి గ మా పద ని సా. సా ని ద ప మా సా ని. సా ని ద ప మా గ రి సా. ఇంకొకసారి అదే ఇంకొకసారి. టూ లైన్స్ ఇప్పుడు టూ లైన్స్ పాడదాము. సరి గ మా ప సరి. సరి గ మా పద ని సా. సా ని ద ప మా సా ని. సా ని ద ప మా గ రి సా. టూ లైన్స్ ఇంకొకసారి లాస్ట్ టైం. సరి గ మా ప సరి. సరి గ మా పద ని సా. సా ని ద ప మా సా
రి సా ఓకే. ఓకే. ఆంటీ ఇక్కడితో ఎండ్ చేద్దామా? లేకపోతే హలో! ఆంటీ, తులసి ఆంటీ ఉన్నారా? అమ్మా ఐశ్వర్య, ఆ! నమస్తే. నా పేరు భాస్కర్. చెప్పండి అంకుల్. బాగా పాడుతున్నారు మీరు. చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ అంకుల్. వెరీ గుడ్, వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్. అయితే నేను ఒక చిన్న సజెషన్ పిల్లలకి, వాళ్ళు క్లాస్లో కూర్చోన్నప్పుడు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ రావాలంటే కొంచెం అంటే తులసి మేడం అడుగుదాము. మేడం, కొంచెం పిల్లలు అంటే కొంచెం ఫోకస్డ్ గా విని పాడగలిగేటట్టు అవడానికి మన ప్రాణాయామం ఒక 2 minutes 3 minutes అట్లా కొంచెం నాడి శోధన లాంటిది అనులోమ విలోమ చేపించి ఒక 2 నిమిషాలు ధ్యానం కింద చేపిస్తే వాళ్ళకి కొంచెం స్టేబుల్ గా బ్యాక్ స్ట్రైట్ పెట్టి కూర్చుంటే వాళ్ళకి బాగా వస్తుంది. గుడ్ సజెషన్. అదొక సజెషన్. అటెండెన్స్ కూడా తీసుకోమన్నాను. ఈ రోజు వచ్చి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కి రావట్లేదు కొంతమంది పిల్లలు. అదేలేండి, అంటే మెల్లిగా ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే ముందు రావాలంటే వాళ్ళు అది ఫీల్ అవ్వాలి కదా. కరెక్ట్ పోస్టర్ లో కూర్చొని ఐశ్వర్య చెప్పిన దాని మీద ధ్యాస పెట్టాలి కదా. దానికి సింపుల్ గా ఒక శ్వాస స్ట్రీమ్ లైన్ అయ్యేటట్టు ప్రాణాయామం చెప్పి తర్వాత 2 నిమిషాలు ధ్యానంలో కూర్చోబెట్టి అప్పుడు స్టార్ట్ చేస్తే క్లాసు స్లోగా ఇంప్రూవ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఐస్ క్లోజ్ చేసుకుని మేడం అది మన ఐశ్వర్య ఎట్లా పాడుతున్నారు అదే స్వరంలో పాడడానికి ఆ పిల్లల్ని ఫోకస్ చేయమని చెప్పండి. ఆ ఫీల్ అవుతా ఐస్ క్లోజ్ చేసుకుంటే డిస్ట్రాక్షన్స్ ఉండవు అనమాట. అంటే జస్ట్ రిపీట్ చేయడం ఇనీషియల్ గా. మీరు కరెక్ట్ భాస్కర్ గారు చెప్తుంది అర్థమైంది అందరికి పిల్లలకి. మీకు అందరూ స్ట్రైట్ గా కూర్చుని పాడేవాళ్ళు కదా, ఇప్పుడు అంతా వంగి కూర్చుంటున్నారు. అలా కాకుండా భాస్కర్ గారు ఏం చెప్తున్నారు అంకుల్, బేసికల్లీ స్ట్రైట్ గా కూర్చొని మీరు మామూలుగా మనం ధ్యానంలో ఎలా కూర్చుంటాం అలా కూర్చోవాలి సంగీతంలో కూర్చున్నప్పుడు. అర్థమైందా? సో ఐశ్వర్య అక్క చాలా బాగా చెప్తున్నారు. సో మీరు చక్కగా సాధన చేస్తే ఏ రోజు ఎక్సర్సైజ్ ఆ వీక్ అంతా అదే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ వీక్ రెడీ ఉండాలి. లాస్ట్ వీక్ చెప్పినవి గుర్తున్నాయి, అప్పుడు పాడతారా ఎవరైనా? నెక్స్ట్ వీక్ అందరితోటి చేయాలి. మళ్ళా మీరు ఏదైతే నేర్చుకున్నారో అది మళ్ళీ రిపీట్ చేసి అది నేర్చుకుని పెర్ఫామ్ చేయాలి. ఒక 5 minutes మీకు ఛాన్స్ వస్తుంది. ఆ 5 minutes మీరు నేర్చుకున్న ఎక్సర్సైజెస్ అని పాడేయాలి. అర్థమైందా? తర్వాత ఐశ్వర్య అవి హెచ్చు స్థాయి పైన డాట్ ఉంటుంది కదా పిల్లలకి. సాకి ఉంటుంది కదా పైన అర్థమవుతుంది ఏ స్వస్థానంలో పాడాలనేది అది చెప్పాలి. ఆ ప్రింట్ లో వాళ్ళకి అంత అబ్జర్వ్ చేశారు లేదు పిల్లలు. అంకుల్ మీ వాయిస్ బ్రేక్ అయింది, అర్థం కాలేదు, ఇంకొకసారి చెప్తారా? సారీ. ఇప్పుడు సా 2 స్వరాల్లో పాడతాం కదా. హెచ్చు స్థాయిలో ఒకటి, మామూలు స్థాయిలో ఒకటి. హెచ్చు స్థాయిలో పాడినప్పుడు సా మీద డాట్ ఉంటుంది కదా పిల్లలకి. ఆ ప్రింట్ లో ఆ డాట్ వాళ్ళు పిల్లలు చూసారో లేదో. సో ఆ ఎస్ మీద డాట్ ఉన్నప్పుడు హెచ్చు స్థాయిలో పాడాలి కదా, అది వాళ్ళకి అర్థం అవ్వాలన్నమాట. అదొకటి చెప్పాలి. సో దట్ దే విల్ ప్రాక్టీస్ ఇన్ రైట్ వే. లేకపోతే మామూలు సా లాగా పాడతారు ఆ సా కూడా. అట్లా సింపుల్ థింగ్స్. బట్ ఇనిషియల్ గా ఇట్లాంటివి అంటే కొంచెం శ్వాస మీద కూర్చునే పోస్చర్ మీద అలా మెడిటేటివ్ లా తీసుకొచ్చి వీక్ అంతా ప్రాక్టీస్ చేసిన దాన్ని. సో ఈ 108 పేజీల్లో ఏం రాస్తుంది? ఇది విద్యార్థి విజయానికి రాజపదం. నువ్వు విజయం సాధించాలంటే నీకు ఒక మార్గం కావాలి. ఆ మార్గాన్ని దీంట్లో ఇవ్వబడుతుంది. ఇది ఒక అత్యవసరమైనటువంటి మార్గదర్శిని అన్నమాట మీకు అందరికీ. ఓకే, ఒక గైడ్ ఉండాలి కదా. ఆ గైడ్ మీ చేతిలో ఏదుంటే గురువు ఉన్నట్టే. ఇది ఒక విద్యార్థికి భగవద్గీత లాంటిది అన్నమాట. సో భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాలు ఎలా మాట్లాడాలి,
ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి తెలుసుకోవాలి. మంచి మార్గంలో నడుచుకోవాలి, మంచి వ్యక్తిత్వాన్ని సంపాదించుకోవాలి. అర్థమైందా? అదే మంచి సంస్కారం అన్నమాట. అంతేకాకుండా ప్రతిరోజు మనం ఎవరో ఒకరికి ఉపయోగపడాలి. మనం ఏమి ఉపయోగపడట్లేదు, ఎవరికి సహాయం చేయట్లేదు, మన తల్లిదండ్రులకే ఉపయోగించట్లేదంటే ఉపయోగం లేదన్నమాట. అందుకని మనం ప్రతిరోజు కూడా ఎంత చేయగలిగితే అంత సేవలో ఉండాలి. సేవ చేయకపోతే ఉపయోగం లేదు. మనకి చెట్లకి, పక్షులకి, తల్లిదండ్రులకి, భూమికి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకి అందరికీ సేవ చేయాలి. అందరికీ సేవ చేయాలి. ఆ సేవ చేసినప్పుడు ఎన్నో నేర్చుకుంటాం. సేవ ద్వారానే మనం ఆరోగ్యం గురించి నేర్చుకుంటాం, ప్రకృతి గురించి నేర్చుకుంటాం, అన్నీ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు చెట్లు పాతుకుంటా మీకు ఇంట్లో కూరగాయలు పెంచుకుంటా ఉన్నావు అనుకో, ఎంత సైన్స్ వస్తుంది మీకు? చెట్టు ఎలా పెంచాలి, ఎలా పంటలు పండించాలి, దాంట్లో సాయిల్ అంటే ఏంటి, దాంట్లో న్యూట్రిషన్ అంటే ఏంటి, మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఏంటి, దానికి చెట్టుకు బలం ఎలా వస్తుంది, కాయలు ఎలా ఎక్కువ కాస్తాయి, ఇవన్నీ తెలుసుకుంటారు లేదా? జీవామృతం ఎలా తయారు చేయాలి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ అన్నమాట. మరి ఆ నాలెడ్జ్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మన బతుకు మనం కరెక్ట్గా బతకగలుగుతాం, ఆరోగ్యంగా ఆనందంగా బతకగలుగుతాం. కాబట్టి నైపుణ్యాలన్నిటికంటే కూడా మనిషి ఆరోగ్యంగా ఆనందంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బతకడం నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు విజయం సాధించేస్తావు. నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అర్థమైందా? అదనమాట. ఫస్ట్ నువ్వు అలా నేర్చుకో. ఇది నేర్చుకోవడం ముఖ్యం అన్నమాట. సో దానికనే మీరు ప్రతిరోజు కూడా సండే రోజు మీరు ఈ సంస్కార విద్య సంగీతం క్లాస్ అయిపోయిన తర్వాత ఈ క్లాస్లో మీరు ఈ బుక్ని మీరు చదవాలి. ఒక పేజీ కాకరాపల్లి పిల్లలు, ఒక పేజీ తిరుమలాపూర్ పిల్లలు, ఒక పేజీ మన డొల్ల పిల్లలు, ఆశ్రమం పిల్లలు, అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేజీ అన్నమాట, ఒక్కొక్క సెంటర్ వాడు. మీలో ఒకళ్ళు లీడర్షిప్ తీసుకోండి. మీలో కూడా ఏం చేయాలి, ప్రతిరోజు ఒక కొంత టైం పెట్టుకుని అందరూ కొంచెం కొంచెం ఒక పారాగ్రాఫ్ చదువుకుంటూ అలవాటు చేయండి. అలవాటు చేస్తే ఏమవుతుంది, అందరికీ ఓకే అలవాటు అవుతుంది, రోజు చదువుతారు. అందులో మీరు బెస్ట్ పెర్ఫార్మర్స్ ఎవరున్నారో వాళ్ళని తీసుకుని ఆ రోజు చదివించండి సండే రోజు. అర్థమైందా క్లాస్లో మీకు? ఎందుకంటే ఒక 5 minutes 10 minutes టైం ఉంటుంది. ఆ 5 minutesలో చదవాలి, చదివి మీరు చెప్పగలగాలన్నమాట అలా. సో దాంట్లో చాలా సింపుల్గా ఉంటే ఇన్ఫర్మేషన్ అంతా, కానీ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. తెలవనివి మీ టీచర్ని అడిగి అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సో అందుకని మీరు రోజుకి ఒక పేజ్ పెట్టుకోండి, ఎక్కువ అక్కర్లే. రోజు ఒక పేజ్ చదువుకోండి. 108 రోజుల్లో 108 పేజీలు అయిపోతాయి. ఇది 1 సంవత్సరం సిలబస్. ఇది సంవత్సరం పాటు చదవాలి, మళ్ళా 108 రోజులు చదువుతారు. అలా 108 రోజులకి మీకు ఒకసారి కంప్లీట్ అవుతుంది. ఓకే, 3 108 ఎంత అయింది? 324 రోజులు. 324 రోజులు చదవాలి. ఓకే, సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు ఉంటాయి. ఓకే, 365 రోజుల్లో 324 రోజులు ఈ పుస్తకాన్ని రోజుకు ఒక పేజీ చదవడం. దాంట్లో ఇంకా మీకు ఏమేం చదవాలో బుక్స్ ఉంటాయి కదా, మిగిలిన రోజులు దానికోసం అన్నమాట. ఎందుకంటే దీంట్లో ఎక్సర్సైజ్ ఉన్నాయి కొన్ని, మొత్తం 16 అంశాల మీద మీరు అభివృద్ధి చేసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. ఈ 16 అంశాలు ఏంటనేది వివేకానంద ఇచ్చినటువంటి ఒక లిస్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది, 16 అంశాలు. సో ఈ 16 అంశాల్లో మీరు అభివృద్ధి చెందాలి. ఇది ఓకే, ఈ 16 అంశాలని కూడా మీరు ఇక్కడ ఆ సంవత్సరం అంతా ఏం చేశారు, ఎంత డెవలప్ అయ్యారు అనేది ఇక్కడ రాసుకుంటారు అన్నమాట, ఈ టైం టేబుల్. ఓకే, అది మీరు బుక్లో చార్ట్ వేసుకుని రాయాలి. సో 16 అంశాలు ఏంటి, మీ సంవత్సరం మీకు కాన్సన్ట్రేషన్ ఎంత పెరిగింది, ఓకే, అలాగే మీరు ఎంత కష్టపడగలుగుతున్నారు, ఇంతకు ముందు సంవత్సరం కంటే ఇప్పుడు ఎంత బాగా చేయగలుగుతున్నారు వర్క్, కఠోర పరిశ్రమ. అలాగే బలం, మీ బలం ఎంత పెరిగింది, మీ శ్రద్ధ ఎంత పెరిగింది, అలవాట్లు మంచి అలవాట్లు ఎన్ని చేసుకున్నారు, చెడ్డ అలవాట్లు ఎన్ని వదిలేశారు, దృఢమైనటువంటి నిశ్చయం. ఏదైనా పని చేయాలంటే మీరు ఒక సంకల్పం తీసుకుంటే ఆ పని చేయగలుగుతున్నారా లేదా, విశ్వాసం, మీ మీద మీకు విశ్వాసం ఉందా లేదా, ఇవన్నీ మీరు. అలాగే క్రమశిక్షణ, డిసిప్లిన్ పెరిగిందా లేదా, టైంకి అన్ని చేయగలుగుతున్నావా,
అందరికంటే క్లాస్ రూమ్‌లో కూర్చున్నప్పుడు చక్కగా కూర్చుంటున్నావా లేదా? అన్నీ విని నేర్చుకోగలుగుతున్నావా లేదా? ఇవన్నీ కూడా డిసిప్లిన్‌లోకి వస్తాయి. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ ఉందా లేదా? జంక్ ఫుడ్స్ తినకూడదంటే ఆపగలుగుతున్నావా లేదా? ఆపుకోగలుగుతున్నావా లేదా? అది ముఖ్యం ఇయన్నీ. అలాగే గౌరవం. గౌరవం అంటే ఏంటి? రెస్పెక్ట్. నువ్వు నిన్ను గౌరవించుకుంటూ అందరిని గౌరవిస్తున్నావా లేదా? అది కూడా ముఖ్యం. అలాగే ప్రేమ. అందరిని ప్రేమించగలుగుతున్నావా? అలాగే సేవ. సేవ నువ్వు బాగా చేయగలుగుతున్నావా? ఇంకా ఇంతకు ముందు కంటే, ఈ సంవత్సరం కంటే, ఇప్పుడు 2004 కంటే 2024 కంటే 2025లో నువ్వు బాగా చేయగలుగుతున్నావా? ఎక్కువ మందికి ఉపయోగపడగలుగుతున్నావా? ఎంత ఎక్కువ మందికి ఉపయోగపడితే అంత గొప్పవాడివైనట్టు లెక్క. అదే అర్థమైందా? విచక్షణ. విచక్షణ అంటే డిస్క్రిమినేషన్ అన్నమాట. ఏది మంచి, ఏది చెడు, ఇవన్నీ విచక్షణ జ్ఞానం మీకు ఎంత పెరిగింది? తర్వాత 14వది ఏంటంటే సత్యపాలన. సత్యపాలన అంటే ఎప్పుడు అబద్ధం ఆడకుండా ఉండగలుగుతున్నావా? ఈ సంవత్సరంలో ఎన్ని అబద్ధం ఆడావు అన్నీ మీ డైరీలో రాయి. దీంతో పాటు ఒక డైరీ ఇస్తాం అనమాట. ఆ డైరీలో మీరు ప్రతిరోజు నోట్ చేయాలి. అబద్ధాలు ఆడితే నేను ఈ అబద్ధాలు ఆడాను చెప్పి రాసుకోవాలి. మళ్ళీ ఇంక రేపు అబద్ధం ఆడకుండా ఉండాలి. అర్థమైందా? అదనమాట. అది సత్యపాలన అనేటిది. అప్పుడేంటి సంవత్సరంలో మీకు నిజాలు, సత్యాన్ని మాట్లాడడం అలవాటైంది. చిన్నప్పుడే అలవాటవుతుంది. మళ్ళీ పెద్దోళ్ళు అయిన తర్వాత ఇంకా అబద్ధాలు ఆడిన వాళ్ళకి అబద్ధాలే వస్తాయి. మళ్ళీ మారరు వాళ్ళు. అందుకని చిన్న పిల్లలే మీరు చక్కగా మార్పు చేసుకుని మంచిగా సత్యపాలన చేయడం మొదలుపెడితే ఎప్పుడు సత్యానికి కట్టుబడి ఉంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ మంచితనం. మంచితనం. ఇప్పుడు ఎవరు ఏమన్నా కానీ మనం మాత్రం తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేన చిత్ అన్నారు భగవద్గీతలో. ఎవరన్నా ఏమన్నా తిట్టినా పొగిడినా మనం పీస్ఫుల్గా ఉండాలి. మనం కంగారు పడకూడదు, టెన్షన్ పడకూడదు. మన ఊరికే అనవసరంగా తిట్టేయకూడదు, మనం కోపం తెచ్చుకోకూడదు. ఓకే. నవ్వుతూ ఉండాలి అంతే. ఓకే. బీ పీస్ఫుల్. అలా ఎలా నీలో మంచితనం ఏంటి? ఎవరైనా తిట్టినా కానీ వాళ్ళు కూడా ఏమైనా సమస్య వచ్చిందనుకో వాళ్ళకి కూడా సర్వీస్ చేస్తాం మనం ఎవరైనా ఒకటే ఉండి అట్లా మంచితనం అట్లా ఉండాలి. అలాగే సమదృష్టి. సమదృష్టి అంటే అన్నీ ఈక్వల్గా చూడాలి. అదేనా? అన్నిటినీ ఈక్వల్గా చూడాలి. అప్పుడు ఒక జీవరాశి చిన్నదని చెప్పేసి మేకను తీసుకెళ్ళి కోసేసి తినేయకూడదు. ఓకే. కోడి చిన్నదని చెప్పేసి అది కూడా మనలాంటి జీవే. అర్థమైందా? మనలాంటి జీవే కాబట్టి మనం దాన్ని కూడా సమదృష్టితో చూడాలి. దానిలో కూడా పరమాత్మను చూస్తూ దాని జీవితం కూడా ఓకే మన జీవితం లాగే కదా అని చెప్పి ఈ జీవులన్నిటిని కూడా రక్షించాలి. మనం వాటికి ఇబ్బంది పెట్టకూడదు అన్నమాట. ఎవరినైనా సరే మిగిలిన మనుషులను కూడా అలాగే మనం ఎలాగే మనల్ని గౌరవించుకుంటామో మిగిలిన వాళ్ళు కూడా అలాగే గౌరవించాలి. అర్థమైందా? సో ఇలాగా ఈ 16 అంశాలు బాగా అభివృద్ధి చేసుకోవాలన్నమాట. సో దానికి అంతటికి కూడా ట్రాకింగ్ ఉన్నది. ఓకే. సో అలాగా మీరు అభివృద్ధి చేసుకోవాల్సిన అంశాలు దీంట్లో చాలా ఉన్నాయి. ఒక్కొక్కటే చూసుకుంటే మీరు రోజుకి స్కూల్లో ఎంత టైం పర్సెంటేజ్ కేటాయిస్తారో దానికి 3 రెట్లు టైము. ఫర్ ఎగ్జాంపుల్ 5 గంటలు మీరు ఆ స్కూల్లో లెసన్స్ విన్నారనుకోండి. ఓకే. దానికి 3 రెట్లు అంటే ఎంతైంది? 15 గంటల టైం. 15 గంటల టైం దేనికి పెట్టాలో తెలుసా? పర్సనాలిటీ డెవలప్మెంట్‌కి పెట్టాలి. అంటే ఏంటి? మీరు క్లాస్‌లో కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ విషయాలే మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మంచిగా ఉంటున్నానా లేదా? ఇప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీనమాట. నేను బాగా మాట్లాడగలుగుతున్నానా లేదా? ఓకే. ఇవన్నీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా వస్తున్నాయా లేదా? అలాగే నా సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటున్నానా లేదా? టైమ్ మేనేజ్‌మెంట్. నేను ఒక లక్ష్యంతో పని చేస్తున్నానా లేదా? ఇవన్నీ కూడా అందరికీ రావాలి. ఇప్పుడు అలవాటు చేసుకున్నారనుకో పెద్ద అయిన తర్వాత కూడా అలాగే చేస్తారు. నేను చిన్నప్పుడు అలవాటు చేసుకున్నాను, భగవద్గీత చదువుకున్నాను కాబట్టి భగవద్గీత చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ప్రతిరోజు ఒక లక్ష్యం పెట్టుకునే పని చేస్తాను. అర్థమైందా? ప్రతిరోజు ఎంతమందికి ఉపయోగపడాలో అంతమందికి ఉపయోగపడతాం. అలా మనం చేయాలన్నమాట. లక్ష్యము అంటే అలా ఉంటుంది. ప్రతిరోజు ఒక లక్ష్యం ఉంటుంది. మన డైరీలో రాసుకుంటాము. ఈరోజు ఇవి పనులు చేయాలి, ఈ లక్ష్యాన్ని సాధించాలి అని పెట్టుకుని అలా మనం సాధించుకుంటూ వెళ్తే ఎన్నో సాధించగలుగుతాం జీవితంలో. ఏమి లక్ష్యం లేనివాడు ఏం సాధిస్తాడు? ఏమి సాధించడు. టైం వేస్ట్ చేసుకుని ఊరికి ఆవారాలా తిరిగి సినిమాలు అవి షికారులు చూసుకుంటూ నిద్రపోతూ తింటూ రకరకాల చెత్తపుడ్లు అయిన తింటూ వ్యాధులు తెచ్చుకుని హాస్పిటల్ అంతా తిరుగుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళ తయారు కాక. ఓకే. సంస్కారం అంటే మంచి సంస్కారం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా ఉండాలి మనిషి అంటే అనుకోవాలి. 10 మంది మనల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. అర్థమైందా? ఆ విధంగా మీరు క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకోండి.
ఓకే, వ్యక్తిత్వ వికాసమే నిజమైన విద్య అని చెప్పారు వివేకానంద. వ్యక్తిత్వ వికాసమే నిజమైనటువంటి విద్య. అదే వ్యక్తిత్వ వికాసం లేకుండా ఏదో నువ్వు బుక్ చదువుకుని నాకు చదవడం వచ్చేసింది, ఎగ్జామ్ రాసేసాను, మంచి మార్కులు వచ్చినాయి అంటే సరిపోయిందా? వ్యక్తిత్వ వికాసం లేకుండా విద్య పూర్తయినట్టు కాదు. కాబట్టి మంచి వ్యక్తిత్వ వికాసాన్ని అభివృద్ధి చేసుకోండి. క్వశ్చన్ ఉందా? అడుగు. సార్ ఈరోజు నేను పాట పాడాలనుకున్నాను సార్. వెరీ గుడ్. నేర్చుకున్నా, మన లాస్ట్ వీక్ నేర్చుకున్నాయి బాగా నేర్చుకున్నారా? అది కాదు సార్, వివేకానంద జయంతి వల్ల పిల్లలకి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ పెట్టాము సార్. వెరీ గుడ్. అందులో ఈ బాబు ఒక పాట పాడతాడు సార్. మీకు మంచి అవకాశం ఉంది. అంటే వివేకానంద స్ఫూర్తితోటి మన వాలంటీర్స్ అందరూ కూడా ఆనంద్ కానీ, తర్వాత మన నాగలక్ష్మి మేడం కానీ, ఇంకా అందరూ కూడా మీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు కదా, మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? చేస్తున్నాం. ఇటు క్విజ్ పెట్టాం సార్ పిల్లలకి. క్విజ్, సెమినార్ ఇలాంటివి కొన్ని కండక్ట్ చేస్తున్నాం సార్. ఎలక్ట్యూషన్, ఎస్ఏ రైటింగ్ లాస్ట్ టైం ఎవ్రీ ఇయర్ పెడుతున్నాం కదా, అలా పెట్టండి. ఎస్ఏ రైటింగ్, ఎలక్ట్యూషన్, తర్వాత క్విజ్. క్విజ్ దాంతో పాటు ఆసనాల పోటీలు అలాగే పెడతాము. ఆసనాలు, యోగా పోటీలు అవి కూడా పెట్టేసి, ఇప్పుడు మనకి కర్ణాటక సంగీతం కూడా నేర్చుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి దేశభక్తి గీతాల పాటల పోటీలు కూడా పెట్టండి. అదే సార్, ఈ బాబు ఒక పాట పాడతాడు సార్, ప్రిపేర్ అయ్యాడు. అన్నపూర్ణామి మహాబహుళ కన్నదల్లి నా దేశం, మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగో ఛత్రపతి ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాత శక్తులు చురగత్తులు జడిపిస్తే, మానవుతుల మాంగళ్యం మంట కలుగుతుంటే, ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తురి తిలకం దిద్దిన మహావీరుడు సర్వభౌముడు. అదిగో హరిభయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీరపాండ్య వంశాపుర సింహ గర్జన. ఒరే, ఎందుకు కట్టారు శిస్తు? నాలుగోసావా? నీరు పెట్టావా? కోత కోసావా? కుప్పనుంచావా? ఒరే తెల్ల కుక్క, కష్టజీవులు ముష్టి తీసుకుని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలరా అని పెల సంఖ్యలు తెంచి స్వరాజ్య పోరాడమెంచి ఉరుగొయ్యల ఉప్పు పాలు తాగాడు, కన్న భూమి ఒడిలోనే వదిగాడు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి, నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. అదిగదిగో అదిగదిగో ఆకాశం భల్లునదల్లారి, వస్తున్నాడదిగో మన అగ్గిపిడుగు అల్లూరి, అగ్గిపిడుగు అల్లూరి. ఎవడురా నా భారత జాతిని తత్వం అడిగిన తుచ్చుడు, ఎవడా పగులు పట్టిన తెల్లదొరగాడెవ్వడు, బ్రతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నుంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ము ఎవడికి వచ్చరా? బడుగు జీవులు భగ్గుమంటే ఉడుకు నెత్తురు ఉప్పెనైతే, ఆ చంద్ర నిప్పుల తండ్ర కొడ్డరి పన్ను కడుతు చూడరా. అన్నాని మన్నెందర అల్లూరిని చుట్టి ముట్టి మంది మార్బలమెత్తి, మన పెట్టి 100 గుళ్ళు ఒక్కసారి చేస్తే, వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం అని అన్నది ఆకాశం. అజాతు హిందూ ఫౌజు తలపతి నేతాజీ, అఖండ భరత జాతి కన్న మరో శివాజీ, సాయుధ సంగ్రామమే న్యాయమని, స్వతంత్ర భారతావని మన స్వర్గమని,
ప్రతి మనిషి ఒక సైనికుడే ప్రాణాత్మన చేయాలని హింద్ పౌద్ జై హింద్ అని గడిపాడు గగన సిగన గెలిచి తను మరుగైపోయాడు జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్ గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం సాధించే సమరంలో అమర్ జ్యోతులై వెలిగే ధ్రువతారుల కన్నది ఈ దేశం చరితాత్మల కన్నది నా భారతదేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి నన్ను కన్న నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. సార్ కంప్లీట్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెళ్దాం. చాలా బాగా పాడాము. వండర్ఫుల్, గ్రేట్, చాలా బాగా. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ఈ అబ్బాయికి. ఏం పేరమ్మా నీ పేరు? అబ్బాయి అబ్బాయి పాడిన పాడదు ఎవరు? దీపేంద్ర సార్. దీపేంద్ర చాలా బాగా పాడారు. అది అది సార్ తను చెప్పు. మతం లేదు గితం లేదు మనుషులంతా ఒక్కటేరా ఈశ్వరల్లా వేరు కాదు దేవుడు అంటే ఒక్కటేరా ఆవులన్నీ కలిసి ఉంటే పక్షులన్నీ కూడుంటే అడవిలోని పులినెల్లి కలిసి మెలిసి కూర్చుంటాయి మనిషితోటి పుట్టితోటి మనిషితోనే కలవేరా అన్నాంటి తమ్ముడంటే కొడుకాని తండ్రి అంటాడు ఏ పేరుతో పిలిచినా జీవుడంటూ ఉందొక్కడే ఏ పేరుతో తలిచినా దేవుడంటూ ఉందొక్కడే అడవిలో మనిషి ఉన్నప్పుడు అక్షరాలే రానప్పుడు చదువు సంజ నేర్వనప్పుడు బట్ట బాట కట్టినప్పుడు మతమనేది లేనప్పుడు మంచిదనం ఉన్నప్పుడు మధ్యలోని మతాన్ని తెచ్చి మనిషిని ఎలా చంపుతావు గుళ్ళల్లో సమాధుల్లో మసీదుల్లో బొమ్మల్లో దేవుడు ఉన్నాడు అంటావు దండాలే పెడుతుంటావు నా దేవుడే గొప్ప అంటావు తండ్రికుని చచ్చుంటావు మతం లేదు గితం లేదు మనుషులంతా ఒకటేరా ఈశ్వరల్లా వేరు కాదు దేవుడు అంటే ఒక్కడేరా ముక్కోటి దేవతలు చేతులెట్టే మొక్కేటోడా ఆ రాయిరప్ప చెట్టు పుట్ట దేవుడని నమ్మేటోడా ఆ జీసస్ అల్లా అనేవి దేవుల్లో కలిపికోరా ఖురాన్ భగవద్గీతే జీవన విధానం అయితే ఈ కొత్తలో కోలాటం వేళ ఈ నెత్తులు సంప్రప్మ వేళ. కంప్లీటెడ్ సార్. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్, రెండో తరగతి పిల్లాడా? ఓకే, చాలా బాగా చదివి. వెరీ నైస్. రామాలయం పిల్లలు బాగానే గుర్తుపెట్టుకుని అసలు చూడకుండా ఇదంతా బాగా గుర్తుపెట్టుకున్నారు. వండర్ఫుల్. సో కంటిన్యూ చేయండి. వివేకానంద జయంతికి బాగా చేద్దాము. సో ఇవన్నీ ఈవెంట్స్ అన్ని బాగా పెట్టండి. పిల్లలందరినీ మోటివేట్ చేయాలి. అలాగే యూత్ అందరూ కూడా మోటివేట్ అయ్యి బార్ల దగ్గర లైన్లో ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుని వెనక్కి రావాలి. ఇవన్నీ అర్థమైందా? తాగుడు బానిస అయిన వాళ్ళు అనేక రకాల బానిసత్వంలో ఉన్నటువంటి వాళ్ళు యూత్ అందరూ కూడా సినిమాలకి బానిస అయిన వాళ్ళందరూ కూడా వెనక్కి పరిగెత్తుకుని రావాలన్నమాట. అంతలా మీరు ఇన్స్పైర్ చేయాలి జనాలు. అర్థమైందా పిల్లలు? అర్థమైందా? ఎవరైనా సరే, పెద్దవాళ్ళైనా పిల్లలైనా అందరినీ మంచి మార్గంలోకి తీసుకురావాలన్నమాట ఇంత మోటివేషన్తో చేసి. సరేనా? కీప్ ఇట్ అప్, గుడ్ వర్క్, ఆల్ ది బెస్ట్. ముఖ్యంగా మనందరికి కావాల్సింది ఏంటి? మంచి ఆరోగ్యం కావాలి. అందుకని మనం రోజు యోగ సాధన చేస్తున్నాం కదా. యోగ సాధన చేసి మంచి ఆహార అలవాట్లు చేసుకొని మంచిగా ముందుకెళ్ళండి. మనకు ఆరోగ్యం లేకపోతే ఏం సాధించలేం. అందుకని ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోండి. ఓకే, షో ఆల్ ది బెస్ట్. ఇవి బుక్స్ మీ దగ్గర ఉన్నాయి కదమ్మా? విద్యానికి రాజపదం 1-2 బుక్స్ ఉన్నా చాలు, వాళ్ళకి చదివించి రొటేషన్ చేసుకోవచ్చు. బుక్స్ లేవు సార్. ఇవి 1-2 బుక్స్ అయినా మీ దగ్గర ఉండాలి కదా, లేవా? అంటే స్వామి వివేకానంద జయంతికి సంబంధించిన ఇది అంటే ఈ బుక్ మీకు ఆల్రెడీ వచ్చినాయి కదా కాపీస్, నోట్బుక్స్. అదే ఇప్పుడు తెమ్మనండి. వెన్స్డే వచ్చినప్పుడు క్యాంప్కి వస్తారు కదా డాక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు తెమ్మంటే తీసుకొస్తారు.
ఓకే, ఆల్ ది బెస్ట్. 12th కి కొన్ని పంపిద్దాంలే, కొన్ని పంపించి అక్కడ బాగా చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ. నమస్కారం అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో. హరి ఓం.